ఇదే మన స్వరూప్ గారి అందాల నిలయం. మన స్వరూప్ గారు ఇతని గారి ఒక్క గారాల కొడుకే మన ఈ మోహన్. మన వాడికి ఒక చిన్న అలవాటు ఉందండి. అదేంటంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే చిన్ననాటి నుంచే చూసి తట్టుకోలేడు. మన వాడికి హెల్పింగ్ నేచర్ ఎక్కువే. ఎంతవరకంటే ఒంటి మీద ఉన్న బట్టలను కూడా దానం చేసేంతవరకు. ఇలాంటి మనస్తత్వంతో పెరిగిన మన హీరో పెరిగి పెద్దవాడైనాక ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు, అందరితో ఆల్ ది బెస్ట్ అని ఎలా చెప్పించుకున్నాడు అన్న ఇది వృత్తాంతమే మన ఈ ఆల్ ది బెస్ట్. ఏరా లేచావా లేదా? టైం ఎంతైందో తెలుస్తుందా? మోహన్ ఏరా ఇంకా నిద్ర లేచావా లేదా?
గుడ్ మార్నింగ్ డాడ్. వీటికేం తక్కువ లేదు. మరి ఇంకేం తక్కువైందో? ఆ వెటకారమే తగ్గించుకో. ఇంకా కొద్ది నెలల్లో ఆ చదువు కాస్త పూర్తి చేసి మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేయమని నేను చెప్తుంటే నీవేం పట్టినట్టు ఆ కోతులతో తిరగడం ఏంటి? అర్ధరాత్రి దాకా ఈ తిరుగుళ్ళేంటి? వాళ్ళేం కోతులు కాదు, నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఆ కోతులకి ఏం తేడా లేదులే. మోహన్ 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 టైంకి వస్తారు. మోహన్ 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 రెడీ అయ్యావా? అవుతున్నా. ఏంట్రా అలా ఉన్నావు? పొద్దున్నే టైగర్ పంజా వేసిరాడా? అవునరా, రాత్రి వద్దన్న పార్టీ తీసుకెళ్ళాడు. డాడీ లేట్గా వచ్చానని క్లాస్ పీకాడు. క్లాస్ పీకడం అయిపోయింది కదా, లేకపోతే నన్ను చూస్తే కలిపి క్లాస్ పీకుతాడు. భయపడకు, అయిపోయిందిలే. రే, నీకు విషయం తెలుసా? మనకు బిరుదు ప్రదానం చేశాడు. ఏంటన్నది? మనం కోతులమంట. ఆ విషయం మీ నాన్నకి ఇప్పుడు అర్థమైందా? నువ్వు నిజంగా కోతివేరా? ఏది ఏమైనా ప్రతి చిన్న విషయానికి మీ నాన్న క్లాస్ పీకడం నాకు నచ్చలేదురా. ఏరా, మీ నాన్న నిన్నెప్పుడు తిట్టలేదా? ఏంటి తిడతాడా? కొడతాడా? పోనీలేరా బాబు, మా నాయన తిట్టులతో సరిపెడతాడు. మీ నాన్న లాంటి నాన్న నాకే ఉంటేనా? ఉంటే పీక బిసికి చంపేవాడిని. చెప్పానా అంకుల్ ఇసుకొచ్చుకురా. అంకుల్ లాంటి నాన్న ఉండటం నీ అదృష్టం కాదా అంకుల్? Tell them strike it up, tell them light it up, tell them pipe it up. This is a night with us, and we gon' party, party, party from the night to the day. It won't stop until the fat lady say hoorah, hoorah, a hoorah, a hoorah, a hoorah, a hoorah, a hoorah. ఏరా, వీడికి వైద్యం చేసి డాక్టర్ చదవకుండానే డాక్టర్ అయిపోయావు గారా? అంత మీ నాన్న చలవే బాబు. అయినా నీకు కాస్త నోటి దొరద ఎక్కువేరా. లేకపోతే వెనక ముందు చూసుకోకుండా ఎలా పడితే అలా వాగటమేనా? అరే సారీరా, ఈసారి మాత్రం మీ నాన్న ఉన్నాడో లేడు సూచి మరీ వాగుతారా. నువ్వు మారవరా? ఆ సంగతి మాకు తెలుసులే. ఎవర్రా? నీ స్టూడెంటా? నాకు అలా అనిపించట్లేదురా. అడిగి చూద్దాం. హలో మాస్టారు. అబ్బా వద్దురా, ఆగు. హలో మాస్టారు, ఇలా రండి. హలో మాస్టారు, మిమ్మల్నేనండి, రండి. ఈ క్యాంపస్లో కొత్త కనిపిస్తున్నారు. ఎవరు తమరు? ఇందాక తమరు పిలిచారే అదే. అదే ఇందాక నన్ను పిలిచారే. అంటే ఇందాక ఏమని పిలిచావు? ఏమని పిలిచాను? రాణి మాస్టారు అన్నాను. అదే నేను. అంటే మీరు మాస్టారా? మరి తమరు సార్? సార్, ఈ కాలేజీలో చదువుతున్న పాత ఓల్డ్ స్టూడెంట్ సార్ ఇతను. గుడ్ మార్నింగ్ సార్. అబ్బా, లెక్చరర్ అనగానే రెస్పెక్ట్ పెరిగిందే. లెక్చరర్ లెక్చరర్ లాగా ఉండాలి కానీ గ్లామర్గా ఉంటే స్టూడెంట్ అనుకోరేంటి?
ఏయ్, నువ్వు స్వరూప్ గారు అబ్బాయి కదా? అవును సార్. మా నాన్నగారు మీకు తెలుసా? బాగా తెలుసు. ఆ, అయినా మీ నాన్న నీ మీద బోలెడన్ని ఆశలు పెట్టుకుని కలలుగంటుంటే ఈ పూర్వం బాగులతో తిరిగి టైం వేస్ట్ చేసుకుంటున్నావా? అదేం లేదు సార్. మేమందరం కలిసి గ్రూప్ డిస్కషన్ చేసుకున్నాం. త్వరలో క్యాంపస్ సెలక్షన్స్ ఉన్నాయి కదా, అందుకు సార్. నిజంగా అలాగైతే పర్వాలేదు, వృధాగా టైం వేస్ట్ చేయొద్దు. అసలు మాకు టైమే సరిపోవట్లేదు. టైం ఎక్కడ వేస్ట్ చేస్తాం? నువ్వు నోరు మీరా సార్. ఇక నిజంగా మేము టైం వేస్ట్ చేయండి సార్, ప్లీజ్ సార్. చూడండి స్టూడెంట్స్, మీకు చదువుకునే రోజులంటే చాలా విలువైనవి. ఇప్పుడు మీరు ఒక్క క్షణం వృధా చేసినా అది మీ జీవితకాలం వృధా అవుతుంది. ప్రతి క్షణం చాలా విలువైంది. దీనిని మీరు మీ భవిష్యత్ పురోగతికి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మీరు మీ చదువులో ఎంత నిర్లక్ష్యం చేస్తే జీవితంలో అంత వెనకబడిపోతారు. మీరు ఈ సమయాన్ని ఎంత ఉపయోగించుకుంటే భవిష్యత్తు అంత బాగుంటుంది. మీ లక్ష్యం వైపే మీరు గురిపెట్టండి. ఆ లక్ష్యాన్ని ఛేదించండి. మేము యువకులం, దేనినైనా సాధిస్తామని నిరూపించండి. మీ కలల్ని, మీపై నమ్మకం పెట్టుకున్న మీ కన్నవారి కలల్ని నెరవేర్చండి. సార్, తప్పకుండా మా లక్ష్యాలను ఛేదిస్తాం. మా కళలను సాకారం చేసుకుంటాం. మా యువకుల సత్తా ఏమిటో చాటి చూపిస్తాం. వెరీ గుడ్. యువకులంటే ఆ మాత్రం సత్తా ఉండాలి. తప్పకుండా సార్. అవును, అన్నట్టు మన కాలేజీలో క్యాంపస్ సెలక్షన్స్ ఉన్నాయి, తెలుసా? మాకన్నీ తెలుసు. తెలుసు సార్. ఈ క్యాంపస్ సెలక్షన్స్ చాలా ప్రెస్టీజియస్ జాబ్స్. వాటి కోసం మీరు చాలా కష్టపడాలి. ఓకేనా? తప్పకుండా సార్. మా టాలెంట్ ఏంటో క్యాంపస్ సెలక్షన్లో చూపిస్తాం. వెరీ గుడ్. అందరూ అదే కసితో చదవండి, విజయం సాధించండి. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఎవర్రా మన మీద కేసు పెట్టింది? అడుగు అన్న, వాడు అక్కడే ఉన్నాడు. వెళ్ళండ్రా, వెళ్ళి సార్ని మర్యాదగా తీసుకురండి. అలాగన్నా. యారా రఘుబాబు, ఎంత ధైర్యంరా నీకు? నా మీదే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావంట. ఈ పైడి తల్లితోనే పరాచకాల. మీరు తప్పు చేశారు కాబట్టి మీద కంప్లైంట్ చేశాను. మళ్ళీ ఏమైనా వేరించి తప్పు చేస్తున్నారు. అబ్బో, అలవాటు అయిపోయిందిరా. మరి నేను మంచిగానే ఉందాం అనుకుంటున్నా. మీలాంటి వాళ్ళు ఉన్నిస్తారా? మరి ఇలా నా ప్రతి విషయంలో వేలు పెడతారు, నన్ను విసిగిస్తారు. అదేమన్నా అంటే రౌడీయిజం అంటారు. మీతో ఏగేదంటారా బాబు? అయితే మీరు చేసిన తప్పు కదా? తప్ప అంటే